కార్యకర్త కాకుండా బయట నుంచి తెచ్చి ఏ తెలుగుదేశం ఉన్న తెచ్చి పెట్టుంటే ఇప్పుడు అదేది మీ నియోజకవర్గం మీ పక్కన ఉంది కదా ఆయన పేరేంది ఆనపర్తి లాగా చివరికి సొంత నాయకుడిని పక్కన పెట్టేసి తెలుగుదేశం వాళ్ళని తెచ్చి బీజేపీకి అండ వేసినట్టు అయితే గనక తప్పు అవుతుంది. కానీ బీజేపీలోనే మొదటి నుంచి పురంధేశ్వరి గారు టీడీపీకి ఇంకా అంటగాగుతున్నారు అనే ప్రచారం మరి ఎందుకు జరుగుతుంది సార్? ఆ నాయకుల్లో కూడా ఆ ఫీలింగ్ ఎందుకు కనబడుతుంది? అది సృష్టిస్తున్నారు. వాస్తవంగా అయితే బాబు గారికి శత్రువు కదా ఇదివరకు దగ్గుబాటి కుటుంబం అంటే పురంధేశ్వరి గారు అయినా సరే ఆనాటి అగ్రెసివ్నెస్ ఇప్పుడు పాటించట్లా. ఆవిడ పెద్దరికం వచ్చింది, వయసు వచ్చింది కదా, ఆవిడ పెద్దరికంగా ఉంటుంది. అప్పటి ప్రతీకార తరహా ధోరణి చంద్రబాబు దగ్గర లేదు, ఆయన మర్యాదగా ఉంటున్నాడు. వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు కాబట్టి ఇంకెవరితోనో గొడవలు ఉన్నాయని వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్తున్నారు. ఏం కలిసిపోయారు అందులో? బేసిక్గా మామూలుగా ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు కలిసి ఉండటం తప్పదు. అది ఎవరన్నా రేపు పొద్దున ఇంకొక కూటమి అధ్యక్షుడే వచ్చాడు అనుకున్నాం బీజేపీకి, చంద్రబాబుతో అన్న శత్రుత్వం పెట్టుకుంటారా ఏంది? వాళ్ళతో స్నేహం మెయింటైన్ చేయాల్సిందే కదా కేంద్రంలో అవసరమైనప్పుడు. రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు మరి చేయకుండా ఎట్టుంటారు? రోజు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? రచ్చరచ్చ చేయట్లా అంటే విధానపరమైన నిర్ణయాల్లో కలిసి ఉండొచ్చు, పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఎవరి నిర్ణయం వాళ్ళదే కదా, ఎవరి పార్టీ బలోపేతం. ఇప్పుడు ఒక్కటన్నా చంద్రబాబు గారు చెప్పినందువలన పురంధేశ్వరి గారు నిర్ణయం తీసుకున్నారు ఒక్కటి చెప్పమనండి, లేదు కదా. లేదా పురంధేశ్వరి గారు ఎవరినన్నా తన పార్టీ సంబంధించిన వాళ్ళని తెలుగుదేశంలో పంపించి అన్న పోస్టులు ఇప్పించారా? లేదు కదా. ఇంకా అందులో కుంభకోణం ఏముంది?